Okay, come on. Starting prayer. అన్న మీరు మోటార్ చేసేయండి మమ్మీ కుదరకపోతే. సారీ, ఇంకేనా? మమ్మీ కుదరకపోతే మీరు మోటార్ చేయండి అంటున్నా. స్టార్టింగ్ ఇప్పుడు మమ్మీ ఉన్నట్టుంది. మమ్మీ డాడీ మమ్మీ లేరా? బాబు మమ్మీ లేరా? మమ్మీ లేదు. సరే, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, సర్వాధికారి మీకు అనేక వాళ్ళందరూ స్తుతులు స్తోత్రములయ్యా. ప్రభా ఇంతకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నాన్న అవునైనా చర్చిగా నాయన ప్రభా తండ్రి ప్రార్థన చేయడానికి, ప్రభాని స్తుతించడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నాయన ప్రభా తండ్రి ఇహలోక పారంపర్య ఆచారం కాదు కానీ నాయన ప్రభా మా మనసు మీ మీద నిలుపుకోవడానికి, అదేవిధంగా నాయన ప్రభా మా జీవితం నాయన ప్రభా ఈ సంవత్సరం స్పెషల్గా ఉండడానికి నాయన ప్రభా మీతో అంటు కట్టబడి ఉండడానికి నాయన ఇదిగో నాయన ప్రభా మీరు నాయన మాలో పనికిరాని తీగలను తీసివేస్తున్నప్పుడు తట్టుకోగలగడానికి అయ్యా మీ సన్నిధికి వస్తున్నాం, సహాయం దయచేయండి. మన ప్రభా మిగతా వర్షిప్ చేస్తున్న జ్యోతి బస్ గారు, వాక్షి చెప్తున్న సుమన్ బ్రదర్ నేను ఇతరులు అప్పు చెప్పుకుంటూ మీరు మహిమగత ప్రభావాలు పొందమని ఏసే పరిశుద్ధ నామం బట్టి వేడుకొచ్చున్నాను తండ్రి. Praise the Lord. Let's start the worship. Charlie, start. మన దేవుడు మన ఎంతవరకు ఎంతో కృప నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటాం. మనం ఇప్పుడు ఒక పాటను పాడుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోక రాజా, నీకు స్తోత్రం ప్రభానైనా ఈ సాయంకాల ఉదయంకాల సమయంలో ప్రభానైనా మేమందరం కూడా కూడుకుని ప్రభానైనా ఇప్పుడు ఒక ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మరి మేము చేయించున్నాం, మీకు మొరపెట్టుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తమైతే ప్రభానైనా అందరినీ కూడా ప్రభావ మా యొక్క ప్రార్థన ఆలకించిన ప్రభావ. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిన్ను స్తుతించి ఘనపరిచే విధంగా మాకు సహాయం దయచేయండి, మీ కృప చూపించండి, నడిపించండి మహారాజా. నాయన ఈ ఆరాధనలో మీరే తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని మన తలవారని యేసునామములో బ్రతుకుని పెడుతున్నాం తండ్రి, ఆమేన్. సో ముందుగా మనం ఈ పాట పాడుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే పాట. సో మనం ఉత్సాహంగా పాడుకుందాం అందరం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలిన కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకు నావా పగిలిన కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయిన అనాథగా మిగిలిన, ఆస్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాకిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాకిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును కదండి, మనకి దేవుని యొక్క కృప, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క మాట మనకి చాలా అవసరం. ఓకే, ఆయన మాట ఉంటే మనకు చాలా, ఆయన చూపు ఉంటే మనకి చాలా అన్నీ జరుగుతాయి అన్నమాట. సో అదేవిధంగా మనం యేసు రక్తం నెక్స్ట్ పాట కూడా మనం పాడుకుందాం, ఆరాధించుకుందాం. యేసు రక్తం అనే పాట మనకు తెలిసి, అందరికి తెలిసిన పాట. అందరూ కూడా మరి అన్మ్యూట్ చేసుకుని మీరు మాతో కూడా పాడండి. మా గొంతులు అంతగా బాగోపోయినప్పటికీ ట్రై చేస్తున్నాం. మీరు కూడా యేసు రక్తం, అయితే యేసు రక్తం మనకి చాలా అమూల్యమైన రక్తము. మన యొక్క పాపను అది కరిగించు, పాపను తుడిచివేయింది, మనకి నిత్య జీవము కలుగజేయనని మనం వాక్యంలో చదువుకున్నట్టుగా మనం ఈ పాటను పాడుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
రక్తము నిష్కళంకమైన రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారెని బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారెని యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము అంకమైన రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము మనమంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము. అవునండి, మనకి మన ప్రధాన యాజకుడు మరి యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు ఆయన ప్రభువైనా మీరు మా కోసంనైనా మీరు సిలువలో మరి రక్తం కాచి ప్రభు మా కోసం మేము నిత్య జీవం పొందేటట్టుగా మీరు రక్తం చెందించారు ప్రభా. మా పాపం నిమిత్తం మీరు మాకంటే ముందుగా మీరు ప్రధాన యాజకుడు బయలుదేరి ఉన్నారు ప్రభావానికి వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. ఈ యొక్క మరి ఆరాధన మీ చెంత చేర్చుకోండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ పరిశుద్ధాత్మలో నడిపించండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ తోడుగా మాకు ఉండే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా నేడుగా ఉండండి ప్రభా. మాకు సహాయం దయచేయండి, మీ కృప చూపించండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం దయచేయండి ప్రభానైనా. ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ కుమ్మరించిన ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క ఆత్మ ద్వారా నడిపించమని ప్రభా. నీ యొక్క ప్రార్థన యొక్క ఆరాధన చెంత చేర్చుకోమని అడుగుతున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. అదేవిధంగా నెక్స్ట్ పాట కూడా మనం పాడుకుందాం. ఈ పాట కొంచెం నేను ప్రాక్టీస్ చేశాను, కొంచెం ఎవరైనా కొంచెం సహాయం చేస్తే కొంచెం బాగా పాడుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఇష్టపడినట్టు బాగా పాడలేదు అనుకుంటారు కదా. అదే లేదు బ్రదర్, వెరీ గుడ్ సాంగ్, లెట్స్ సింగ్ టుగెదర్. యా, అందరూ కూడా ఎవరైనా ఒరిజినల్ సౌండ్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకుని లెట్స్ జాయిన్ ఆన్లైన్. మీకు ఆప్షన్స్ లోకి వెళ్తే టర్న్ ఆన్ ఒరిజినల్ సౌండ్ అని ఉంటుంది. వెన్ యూ ప్రెస్ ఇట్ అండ్ ఇఫ్ యూ కెన్ సింగ్, ఐ థింక్ ఇట్ షుడ్ బి సింక్రనస్.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసా సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధాత్ముడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివే, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివే, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరిచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరిచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిలిచియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అవును మహాప్రభువా నాయన, స్తోత్రం ప్రభువా. నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి మేమందరం కూడా ప్రభువా నాయన సాగిలపడి నమస్కారం చేసే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా నాయన. కొందనాలు స్తోత్రాలు, నీ కృప చూపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నేను కృతజ్ఞత అర్పణలతో ప్రభా నిన్నే ఆరాధించే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా నైనా. మాకు హృదయంలోనైనా మేము ఆరాధించే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు. శాశ్వతనులతో ఆనందించే విధంగా, అశుద్ధంతో మేము ఆరాధించే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. స్తుతి గీతాలతో ప్రభు నిన్ను ఆరాధించే విధంగా సహాయం దయచేయండి ప్రభా నైనా. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీని, ఇక్కడ ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా నైనా. మమ్మల్ని నడిపించండి, కృపదారు నడిపించండి ప్రభా నైనా. రాబో దినములన్నింటిలో కూడా ప్రభా మీరే సహాయం దయచేయండి, మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా నైనా. నడిపించండి రాజా. నీ కొందరు సహాయం దయచేయండి ప్రభా. ఫాస్టింగ్ లో సహాయం దయచేయండి ప్రభా. మా తలంపుల్లో సహాయం దయచేయండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. మా నడవడికలో సహాయం దయచేయండి ప్రభా. మీరే నడిపించండి, మీ గొప్ప చూపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. మాటల్లో చేతల్లో ప్రభా మాకు సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని నడిపించండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి ప్రభా నైనా. నీ మహిమ ద్వారా నడిపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యం ద్వారా సహాయం దయచేయండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీ చూపు ద్వారా ప్రభా నైనా. నీ వాక్కు ద్వారా ప్రభా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు సహాయం దయచేయండి, నడిపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దినంలో అన్నింటిలో శ్రమకాల దినంలో మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ కొందనాలు ఇంతవరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మరి ఇంతవరకు మమ్మల్ని మా ఫ్యామిలీని అందరూ నడిపించిన విధానం బట్టి మీకు వేళ స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్న దీవించిన విధానం బట్టి మీకు ఎలా స్తోత్రాలు ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నేను ఫ్యామిలీ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నడిపించిన ప్రభా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రం. అదేవిధంగా ప్రభా నీ సేవకుడు ప్రభా వాక్యం చెప్పుచున్న సుమన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు. నీ వాక్ ఏదైతే ఉన్నదో ప్రభా సుమన్ బ్రదర్ ద్వారా పలికించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు. సహాయం వాక్యం బోధించండిగా మీరు సహాయం దయచేయండి, ప్రస్తుతాత్మ నడిపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ప్రభా సిస్టర్ దీనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్న ప్రభా. నీ మాటల ద్వారా నైనా మాకు తెలియపరచండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ప్రతి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ చిన్న ఆరాధన ప్రభా నీ యొక్క పాద చింతగా చేర్చుకోమని త్వరలో నన్ను యేసునామమున బతిమాలి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ చర్చ్. Amen, amen. So now it's let me share this slide one time, and I think the previous day ఆశా సిస్టర్ 3 ఏళ్ళ యోధుడు సత్గురు గురించి మాట్లాడారు. ఈరోజు బ్రదర్ సుమన్ హీ విల్ టాక్ అబౌట్ దెబోరా. రేపు స్మరణ్ బ్రదర్ గిద్యోను, ఆ తర్వాత డాడీ తోలా యాయూరు 10వ అధ్యాయం నుంచి మాట్లాడతారు. తర్వాత సునీత సిస్టరు యెఫ్తా గురించి. సో ఓవర్ టు యూ సుమన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. లెట్ us pray. తండ్రి నాయన, మీరు సమకూర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. మీ నుంచి ప్రభా మీ మాటలు మేము వినాలని ఆశపడుతున్న ప్రభా నాయన. పనికి నన్ను ప్రభా మీ శిలో చాటున మరుగుపరుచుకుని ప్రభా. మీ మాటలు నా ద్వారా పలికించిన ఆయన నన్ను సరిచేయమని, వింటున్న వారిని సరిదిద్దమని, సమస్తాన్ని మాకు కలిగిన సమస్తాన్ని మీకే సమర్పించుకుంటున్నా. వినే శక్తిని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని, అనుసరించి అనుకరించి అనుభవించేటువంటి ఆ యొక్క మనస్సును హృదయాన్ని మాకు అనుగ్రహించమని నజరుని పరిశుద్ధ శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న కహూట ఆడదామా? ఓకే, నేను అడుగుతాను, ఎస్ఆర్నో చెప్పను అంతే. ఓకే, అంతా వర్చువల్, అందరూ ఆన్లో ఉన్నారు కదా. ఇంతకుముందు దెబోరా గురించి, దెబోరా ప్రవక్త గురించి విన్నారా లేదా? చేతులు ఎత్తాం సార్. విననాళ్ళు అందరూ విన్నారు కదా. గుడ్ గుడ్ సార్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మామూలు జనరల్ క్వశ్చన్ ఇది. ఒక మనిషికి అన్ని ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చాము, దాంతో ఒక పని చేయాలంటుంది. అతను తెలివైన అనుకుంటాడు. సో నీకు సెట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చి నువ్వు పని చేయమని చెప్పి, కానీ అతను
దాన్ని సరిగా ఉపయోగించలేడు సమయానుకూలంగా. అలాంటి వ్యక్తిని ఏమంటారు తెలుగులో? అన్నీ ఉంటాయి కానీ ఉపయోగించే చేత కాదు. అన్నీ తెలుసు అనుకుంటాడు మళ్ళీ బ్రాకెట్లో. పర్లేదు, ఏమొచ్చిందో చెప్పండి, ఏం కాదు. చాలా క్యాజువల్ క్వశ్చన్. అన్ని అన్ని అన్నీ ఉంటాయి కానీ వాడకం తెలియదు, అతనికి అన్ని తెలుసు అనుకుంటాడు. లేకపోతే ఏంటండి ఆరంభ సూర్యుడా అట్లా? బుద్ధి తక్కువ వాడు, ఆరంభ సూర్యుడు, బాగానే ఉంది. స్మరణలో చెప్పాలి, నవ్వుతున్నారు మీరు. ఏదైనా పర్లేదు, నోటికి వచ్చి పర్లేదు, మీకు ఎలా అనుకుంటే పర్లేదు. ఇంగ్లీష్ లో ఫూల్ ఏమనుకుంటా. పర్లేదు, ఫూల్, ఓకే, దట్స్ కూల్. ఇంకా ఆశా చెప్పాలి, వినిపించట్లేదు. వెర్రివాడు. వెర్రివాడు, ఓకే, వండర్ఫుల్. అవివేకి. అవివేకి, హైదరాబాద్ నుంచి రాలేదు ఇంకా స్వరము. తెలివి తక్కువ వాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం అన్నమాట. దద్దమ్మ అనుకోవచ్చా? దీనా చెప్పిందా? ఓకే 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 ఓకే, గుడ్ 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 జాబ్ అండి. ఎంతమంది తెలుగు చదువుకున్నారు? తెలుగు అందరికి వచ్చి చదవటం వచ్చు కదా? చిన్న క్వశ్చన్, ఒక 6th క్లాస్లో పద్యం ఎవరికైనా గుర్తుందా? తెలుగు పద్యం ఏదైనా చేతులు ఎత్తండి, గుర్తున్న చేతులు ఎత్తండి, కరెక్ట్ చెప్పగలమని. పోనీ సుమతి శతకం ఎవరైనా చెప్తారా? సుమతి శతకం ఏదన్నా పద్యం, ఏదైనా పర్లేదు, ఏదైనా పద్యం. అంకుల్ చెప్తున్నారు, ఒక ఉప్పు కప్పురం బానే ఉంది. సుమతి శతకం ఏమన్నా? గంగి గోవు వండర్ఫుల్. గంగి గోవు పాలు గరిటె చాలు, కడవడైన నేను కరము పాలు. ఓకే, దట్స్ ఫైన్. ఇంకొకటి ఏం చెప్తారా? పోనీ 8th క్లాస్ 9th క్లాస్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు చెప్పిన 3 పద్యాలకు ఎవరన్నా తాత్పర్యం చెప్పగలుగుతారా? ఏదన్నా కానీ మీకు పద్యం అంటేనే అది కొంత నిగూఢమైన స్వభావం ఉంటుంది దానికి. దానికి ఒక మన ఉంటాం కదా. నాకైతే తెలుగు అంటే విపరీతమైన ప్యాషన్ అన్నమాట. నాకు ఆల్మోస్ట్ నేను 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్లో పద్యం చెప్తాను నేను. అవునా? ఆల్మోస్ట్ 6th 7th 8th 9th 10th వరకు చెప్తాను నేను. ఇప్పటికి గుర్తున్నాయి నాకు, ఇప్పటికి చెప్పగలను. ఎందుకంటే ఆ పద్యంకున్న గొప్పతనం ఉంటుంది. పద్యం అంతా ఏం చేస్తుంటే కాంపాక్ట్ చేస్తుంది కదా మీనింగ్. అట్లనే దాన్ని గద్యంలోకి మార్చమంటే కష్టమైపోతుంది. ఒక సిచ్యువేషన్ పద్యంలోకి చెప్పలేం కదా వెంటనే. ఇప్పుడు అన్న చెప్పారు కదా, ఒక ఆవు పాలు కొంచెం చాలు, గాడిద పాలు బిందె అయితే పద్యం చెప్పమన్నాం అనుకో, ఏం చెప్తారు? కష్టం కదా. సో అది ఉల్టా అయితే మనం. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మనకు ఎందుకు తీసుకొచ్చి చెప్తాను అనమాట. ఒక చిన్న జోక్ చెప్తాను, నవ్వుతే నవ్వండి, లేకపోతే ప్రాబ్లం లేదు. ఇట్లా మనం అనుకున్నాం కదా, ఫూలు, వెర్రివాడు, వెర్రిబాగులోడు, దద్దమ్మ, అవివేకి చెప్పారు కదా. అలాంటి వ్యక్తికి ఏం చేశారంటే అతనికి చాలా ఫీలింగ్ అనమాట, నేను అన్ని చేయగలుగుతాను అని. ఒకరోజు వాదిస్తా వచ్చాడు ఆయన, నేను ప్రూవ్ చేసుకుంటాను, నాకు చెప్పమని. అరే వద్దురా, నీకు చెప్పిన మాట నుంచి చాలని చెప్తారు అనమాట. లేదు నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆయనకి ఏం చేశారంటే, ఏం చేస్తా అన్నాడు, చెప్పండి, ఒక పెయింట్ పని చేస్తా అన్నాడు. సరే అని అతనికి ఒక డబ్బా ఇచ్చేసి పెయింటింగ్, డబ్బాల పెయింట్, బ్రష్, ఒక వాటర్ బాటిల్, ఒక తుడడానికి బట్ట ఇచ్చానమాట. ఏం చేయాలి చెప్పండి. అక్కడ దగ్గర పెట్టేసి, నువ్వేం లేదు, మన రోడ్డు ఉంది కదా, రోడ్డు మధ్యలో డివైడర్, దాన్ని వేసుకుంటూ పొమ్మని చెప్పారు ఆయనకి. ఓ ఇంతే కదా అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ రోజు వేసాడు, ఎట్లా సుమారు ఒక 1/2 మైల్ వేసింటారు అనుకోండి, 1 మైల్ వేసాడు. ఓకే వండర్ఫుల్, బాగానే వేసా అని చెప్పాడు. మళ్ళీ 2 మైల్, 2 రోజు ఎంత పోవాలి, ఇంకో మైల్ వేసుకోవాలి. కానీ మొన్నడు ఏం చేశాడంటే 2 రోజుకి 1.5 మైల్ వేసాడు మొత్తం కలుపుకొని. 3వ రోజుకి ఎంత పోవాలి, 3 మైలు పోవాలి ఆ లెక్క ప్రకారం. ఈసారి ఏమైపోయిందంటే 1.75 పోయింది. అందరూ అనుకోండి ఏంది పని ఇచ్చినాడు, అరే ఏంట్రా నీకు చెప్పిన మాట వినట్లు ఎందుకు రా అని చెప్పాను. వేస్తూనే ఉన్నాను నేనని చెప్పాను అన్నమాట. ఎలా వేస్తున్నట్టే మనోడు ఏం చేస్తానంటే, ఆ పెయింట్ డబ్బా, ఆ వాటర్ బాటిల్, ఆ బట్ట అంతా ఒక దగ్గర పెట్టుకున్నాడు, బ్రష్ ముంచుకెళ్ళిపోయి వేసేస్తున్నాడు. అంటే వాడి తెలివి అలా ఏడ్చింది అనమాట. అక్కడ పెయింట్
ఇంటి మొత్తం ఇచ్చిన అన్ని తీసుకుపోవాలి కదా, తీసుకెళ్ళిపోయి వేసుకుంటూ పోవాలి, తుడుచుకుంటూ పోవాలి, మధ్య ఆకలి దాహం అయితే తాగాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చెప్తానంటే అలా ఉన్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు మన స్టోరీకి వచ్చినప్పుడు మన సన్నివేశం గుర్తుపెట్టుకోండి. దేబోరా గారికి వచ్చామన్నమాట. దేబోరా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే అందరు తెలుసు కదా, దేబోరా గురించి తెలుసు అనమాట. ఒకసారి అన్న నాకు స్క్రీన్ షేర్ ఇస్తారా నాకు? Yes, brother, you can share. ఓకే Everyone can share. ఓకే. బేసిక్ ఏంటంటే మనకి ఇది బేసిక్గా మనకు తెలుసు కదా సిచ్యువేషన్. దానికి న్యాయాధిపతులకి బేసి చెప్పారు కదా, మనకి ఎందుకు ఎలా న్యాయాధిపతులు ఎట్లా జడ్జెస్ ఎందుకు స్టార్ట్ అయినారని చెప్తారు కదా. న్యాయాధిపతులు 4వ అధ్యాయం చెప్తారు. 3వ అధ్యాయంలో ఏముంటుందంటే 3వ అధ్యాయం ఉంటుంది కదా. 3వ అధ్యాయం ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాడు. వీళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంచుతారు అనమాట. అనగా యుద్ధములు ఏమాత్రం చూడని వారికి యుద్ధం చేయ నేర్పినట్లు యెహోవా నుంచి జనములు ఇవి. ఫిలిస్తీన్లు 5గురు సర్దారు జనము, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్మహేరు మొదలుకొని హామాత మార్గం వరకు లెబానన్ కొండలు నివసించి హివీయులను. తర్వాత అంటే లాస్ట్లో 5వ వచనంలో కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, ఎబూసీలు అని వీళ్ళు ఏంటంటే రెమినెంట్ గా పీపుల్ ఉంచారు అక్కడ. ఇది టెక్నికల్గా ఏంటంటే ఇది ఈ మ్యాప్ వచ్చేసి ప్రామిస్ ల్యాండ్. చుట్టుపక్కల దేవుడు పర్పస్లు పెట్టాడు. ఇక్కడ పైన సీదోనియలు పెట్టాడు, ఈ పక్క ఈ సైడ్ అమ్మోనియలు పెట్టాడు, మోయాబీలు ఉన్నాడు, ఎదోమీలు. ఆ మ్యాప్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనకు వచ్చే సీక్వెన్స్ లో చాలా ముఖ్యం. ఏ వైపు నుంచి వస్తారు వాళ్ళు అటాక్ చేస్తారని చూద్దాం. ఇదోము, ఫిలిస్తీన్, అమాలకీట్స్, అమోరైట్స్ పెట్టారు మనం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నిన్న మనం చూసింది ఎక్కడ చూసామంటే ఒత్నియేలు ఫస్ట్ చూసినాగా. ఒత్నియేలు ఇక్కడ దేబీర్ ఈ ఏరియాలో ఉన్నారు. తర్వాత సెకండ్ జడ్జి ఏహూడ్ వచ్చేసి ఇక్కడ గిల్గాల్ ఈ ప్రాంతం ఆయన సేవ్ చేస్తుంది. ఆయన ఎవరి నుంచి కాపాడే ఏహూడ్ ఎవరి నుంచి చేస్తాడు? మోయాబీలు. ఈయన టైంలో ఇక్కడ నుంచి వచ్చాడు, ఈ ఏరియా నుంచి మోయాబు రాజు వచ్చాడు. షమ్గర్ ఇక్కడ పైకి వచ్చినప్పుడు షమ్గర్ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆల్రెడీ కిందికి వచ్చేసి ఈ ఫిలిస్టీన్ వీళ్ళ నుంచి కాపాడుతాడు. ఇప్పుడు మన ప్రజెంట్ క్యారెక్టర్ ఎవరంటే దెబోరమ్మ గారు. దెబోరమ్మ గారు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ బేతేల్ దగ్గర ఉన్నారు. ఆమె లొకేషన్ బేసికల్గా ఆమె ఏంటంటే ఇక్కడ ఎఫ్రాయిం గోత్రికురాలు. ఆమె బేతేల్ దగ్గర ఉంది. ఈ బేతేల్ ఎక్కడ ఉందంటే యెరూషలేముకి సుమారుగా ఒక 12 మైళ్ళ దూరం ఉండొచ్చు ఇక్కడ నుంచి. అదే అంశం. ఇప్పుడు ఈమె గురించి ఇంట్రడక్షన్ కూడా ఎలా ఇచ్చారంటే వండర్ఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చారు దేవుడు. తర్వాత యాజ్ యూజువల్ మన వాళ్ళకి ఏమైపోయిందంటే ఫస్ట్ వచ్చినాము ఏహూది మరణమైన తర్వాత ఇశ్రాయేల్ ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు. దట్ మీన్స్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ సైకిల్. మనం చూసాగా అన్నాళ్ళు పెట్టి సైకిల్ ఉన్నాము. దాంతో మళ్ళీ ఏమైపోయిందంటే ఫస్ట్ ఒత్నియేల్ టైంలో సుమారుగా ఎంత 8 సంవత్సరాలు ఉంటారు. ఫస్ట్ మెసపొటేమియా కింద ఉంటారు. తర్వాత యెహూది కింద 18 సంవత్సరాలు ఉంటారు. 18 సంవత్సరాలు అనుభవించిన తర్వాత యెహూది వస్తాడు. ఇప్పుడు ఈ సీజన్ 3 ఏమైపోయిందంటే దెబోరా అప్పటికే ఇశ్రాయేల్ సుమారు 20 సంవత్సరాల పాటు వాళ్ళు శ్రమ అనుభవిస్తారు. ఇప్పుడు ఈమె వస్తుంది. ఈమె బేసిక్గా 1వ వచనంలో ఇంకనూ దోషులు అయిపోయారు అంటాం. ఈ దెబోరా గురించి ఏమైపోయిందంటే 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఉంటుంది. 4వ అధ్యాయం 5వ అధ్యాయం అంత పద్యము, 4వ అధ్యాయం అంత గద్యం. కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఎందుకు చెప్పాము పద్యం అని చెప్పారంటే ఈ పద్యంలో చాలా చాలా క్లియర్ రాసింది మీకు. వండర్ఫుల్ పోయం అనమాట, చాలా ఓల్డెస్ట్ పోయం అంటది. ఆ 5వ అధ్యాయంలో ఉన్న పద్యాన్ని దాన్ని ట్రాన్స్లేట్ చేసి తాత్పర్యంగా గద్య రూపంలో పెట్టారు ఇక్కడ 4వ అధ్యాయం కింద. డీటెయిల్స్ అన్ని పద్యంలో ఉన్నాయి, ఎక్కువ డీటెయిల్స్. ఇదేంటంటే బేసిక్గా మాట్లాడుతూ ఉన్నాడు 4వ అధ్యాయం మొత్తం. సో ఇక్కడ మన దెబోరా, హూ ఇస్ దెబోరా అంటే ఆమె 4వ వచనంలో ఏముందంటే లప్పిదోతుకు భార్య అయిన దెబోరా అని ప్రవక్తి ఉన్నాను, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. బేసిక్గా ఆమె క్వాలిఫికేషన్ ఏంటంటే షీఈ్ ఎ ప్రాఫెట్. ఆమె ఫస్ట్ ప్రాఫెట్ కమ్ జడ్జ్ అనమాట. టెక్నికల్గా ఈమె సెకండ్ ప్రాఫెట్ ఆఫ్టర్ మిరియం, మోషే వాళ్ళ సిస్టర్ తర్వాత ఈమె సెకండ్ ప్రాఫెటెస్. ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు ఏమైపోయిందంటే 3వ అధ్యాయంలో ఏమంటే 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే
ఒత్నీయుల మీదకి. యెహోవా ఆత్మ తన మీదకి వచ్చాను కనుక ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉంటాడు. కానీ ఈమె కేసులో అలా కాదు. షీఈస్ బేసికల్లీ ఉమెన్ ఆఫ్ గాడ్ అండ్ జడ్జ్. జడ్జ్ అంటే ఊరికి ఇవ్వరు కదా. అంటే ఊరికే ఆమెను ఉమెన్ ఆఫ్ గాడ్ ఊరికే చేయలేదు దేవుడు, ఆమె జడ్జిగా ఊరికే పెట్టలేదు. షీ నోస్ ద లాస్. ఆమెకు ఆ దేవుని భయం తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. ఆ 20 సంవత్సరాల పాటు ఎవరు కూడా ఏ మేల్ లీడర్ కూడా దాన్ని అంత తీసుకోలేదు. సో గాడ్ రైజ్డ్ హిమ్. ఎందుకంటే దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానులు. అప్పటి నుంచే మనకు ఈక్వాలిటీ ఇచ్చారు. దట్ టు ఈమె 4th జడ్జ్. షీ కన్సిడర్ అంటే షీఈ్ ఎ వండర్ఫుల్ ఉమెన్ ఆఫ్ గాడ్ అండి. ఆమె వారియర్. ఆమె వచ్చేసి ఒక సాంగ్ రైటర్, సింగర్, లీడర్, మోటివేటర్, ఇన్స్పిరేటర్. ఆమె క్వాలిటీస్ అయ్యి మామూలుగా మనం సామెత గ్రంథం 31వ అధ్యాయంలో మనం సద్గుణవతి అయిన భార్య లక్షణ, స్త్రీ యొక్క లక్షణాలు చదువుతాం. కానీ ఈమె వండర్ఫుల్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఐ విష్ ఆల్ అవర్ సిస్టర్స్ ఇన్ ద ఫెలోషిప్ షుడ్ క్లెయిమ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దెబోరా అండి. వండర్ఫుల్ అనమాట ఆమె. సో ఈమె డిఫరెంట్ క్యారెక్టర్. ఎంతవరకు సాఫ్ట్ చూస్తారు కానీ దెబోరాలో ఆమె ధైర్యాన్ని చూడాలన్నమాట ఇప్పటి నుంచి. సో ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒకసారి ఇప్పుడు యాజ్ యూజువల్ మనల్ని మొరపెట్టగానే ఆ నొప్పికి దేవుడు తెలిసేసుకుని వచ్చి దేవుడు ఓకే చేస్తాడు. ఆమెకు ఒక ప్రవక్త కాబట్టి ఒక ప్రవచనం ఇస్తాడు. నువ్వు బారాక్ను పిలిపించమని చెప్పాడు. బారాక్ ఎక్కడి నుంచి అంటే అతను సుమారు ఈ ఏరియా నుంచి వస్తాడు, సీ ఆఫ్ గలీలియా నుంచి పిలిపించాడు. నువ్వు వచ్చేసి నువ్వు ఇలా రక్షించమని చెప్తాడు. దేవుడు నీకు ఆజ్ఞిస్తాను అంటాడు. ఏం చెప్తాడంటే 7వ వచనం చెప్తారు అనమాట. 7వ వచనం ఏమంటే సెలవిచ్చి నీకు ఆమె నఫ్తాలి కెదేశుడు అభినోమి కుమారుడైన బారాక్ను పిలిపించి అతనితో ఇట్లనను, నీ వెళ్ళి నఫ్తాలిలోను జబూలీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అన్న సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోరు నీటి వద్ద కూర్చి నీ చేతికి అతను అప్పగించదని నీ దేవుడిని యెహోవా నీకు సెలవిచ్చుండు లేదని చెప్తాను. ఈ కింగ్ వచ్చేసి ఇతను వచ్చేసి ఇప్పుడు ఉన్న ఈమె టైంలో ఎవరంటే ఈ యాబీన్ అనే కింగ్ ఇక్కడ ఈ నార్దర్న్ పార్ట్ నుంచి వస్తాను అనమాట. ఈమె ఇక్కడ ఉంది, పిలిచింది ఇక్కడ వచ్చింది అన్నమాట. సో బేసిక్గా ఆ యాబీన్ అనే కింగ్ ఒక ఆయన చక్రవర్తి, ఆయన కింద మళ్ళీ కొంచెం మంది సామంతరాజుల కింద ఉన్నారు. సో ఆయన పిలిపించేసి నీకు ఇస్తా 20 years పాటు వాళ్ళను సతాయిస్తున్నారు ఇస్రాయల్ని. వాళ్ళు ఎలా అంటే దే క్యాప్చర్ ద హైవేస్ మీద రాజమార్గం హైవేస్ నథింగ్ బట్ అక్కడ ఆ టైంలో ఎవరు ప్రయాణం చేస్తున్నా కానీ వాళ్ళు దోచుకోవడం, వాళ్ళని సతాయించడం, కొట్టడం, వాళ్ళని బయట చేస్తున్నారు. విలేజ్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. అందరూ ఏంటంటే ప్రాకారమైన పట్టణాలకు వెళ్ళిపోయారు. ఒకలాంటి భయం వచ్చేసింది వాళ్ళకి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు దెబోరా ఈమె ద్వారా బారాక్ని పిలిపిస్తాడు. బారాక్ ఏం చెప్తాడంటే ఇమ్మీడియట్గా ఏమంటే ఆయన లేదు ఆమె అని చెప్తుంటే నువ్వు నాతో కూడా రావాలంటాడు. ఆయన భయం ఏంటంటే బేసికల్గా ఆయనకు జీలు ఉంది, చేయాలి ఉంది, కానీ ఆమెకు నేను రమ్మంటే జనాలు ఎక్కడ వస్తారో రారు అని చెప్పేసి ఆయన ఏమనుకుంటాడంటే లేదమ్మా మీరు కూడా వస్తే బాగుంటుంది, జనాలంతా 10,000 మంది సమకూర్చాలి కదా అని టైపులు చెప్తాడు. సరే నేను వస్తానంటది. కానీ అక్కడ కండిషన్ చెప్తాను బరాకు, నేను వస్తే నీకు కొంచెం క్రెడిట్ తగ్గిపోద్ది, యూ హ్యావ్ టు షేర్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. మళ్ళీ ఆ క్రెడిట్ పోతాను నీకు అని. సరే సిచ్యువేషన్ ఏమైనా కానీ షీ వెంట్ విత్ హిమ్. ఇక్కడ ఏంటంటే దేవుడు మనం అనుకున్నట్లుగా మనకు రక్షణ ఇవ్వడని ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. మన ఊహించినట్టు ఉండదు దేవుని చేసే ప్లాన్స్. ఆయన స్ట్రాటజీ వేరే. ప్రతి టైంలో అతను దేవుడు ఉపయోగించేటువంటి ఆ స్ట్రాటజీ కానీ ఇది కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈయనకేముందంటే 900 రథాలు ఉన్నాయి. ఎవరికి? ఈ రాజుకి. ఆ రాజు కింద సీసెరా అన్నట్టు సేనాధిపతి ఉంటాడు. సేనాధిపతికి 900 రథాలు ఉంటాయి, ఇనప రథాలు ఉంటాయి. ఆయన ధైర్యం అది, ఎవరన్నా నా మీదకి వస్తే ఇనప రథాలు తొక్కి చంపేస్తాను అనుకుంటాడు. మనోళ్ళకేం వణికిపోతున్నారు. ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఈ భయంతో వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. తర్వాత లాస్ట్కి ఏమైపోతుందంటే ఇంకో క్యారెక్టర్ ఉందంటే ఇక్కడ వీళ్ళకి సామంతరాజు కింద కొంతమందికి సంధి చేసుకుని అక్కడక్కడ ఉంటారు. వీళ్ళకి దేవుడు చెప్పినట్టు సమకూరుస్తాడు. వీళ్ళని సమకూర్చిన తర్వాత ఏమైపోతుందంటే దేవుడికి ప్లాన్ చెప్తాడు. మళ్ళీ ఇక్కడ ఏముందంటే 14వ వచనం ఎట్టకేలకి 14వ వచనం ఏముంది చెప్తుంటే యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించి దినం ఇదే, యెహోవా నీకు ముందు బయలుదేరిన కదా అని చెప్పినప్పుడు ఆ 10,000 మంది తాబారుకుండా దిగి వచ్చాను. 15వ వచనం బారాకు వారి హతం చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములను సర్వసేన కలవరపరచగా సీసెరా తన రథం నుంచి దిగి కాలినడకన సాగిపోయినట్టు.
సరే ఇక్కడ ఏమైపోతుందంటే ఆ దేవుడు కలవరపరిచాడు అంటాడు. ఆయన 900 రథాల్లో ఆయన నుంచి ఏది కూడా ఇది కాకుండా మొత్తం కాలినడకన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు హీ ఈవెన్చువల్లీ వెంట్ టు ద వన్ ఆఫ్ హిజ్ వాళ్ళ సంధి ఏమంటుందాము వాళ్ళ అలియన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఒక ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆమె ఏం చేస్తాడంటే లోపల రమ్మని చెప్తాడు. ఆమె ఏం పేరు యాయిరు. ఆమె హేబెరు భార్యని జాయల్. ఆమె రాజును చూసి నువ్వు రాయా అంటది. రాయ అన్నప్పుడు ఆమె వచ్చేసి పాపము ఆయన షీ గేవ్ హిమ్ సమ్ మిల్క్, కొంచెం రిఫ్రెష్ అయిపోమంటది. కొంచెం మనోడు పడుకోగానే ఏం చేస్తుందంటే ఆమె తీసి చంపేస్తుంది. అల్టిమేట్ గా సైన్యాన్ని నడిపించింది అయితే మన ఎవరు బారాకు. దేవుడు చెప్పారు కదా, నీకైనా నువ్వు పోతే డైరెక్టర్ సీసర్ నీ చేతి చెప్పేవాడు, కానీ నేను వస్తున్నా కాబట్టి నీకు ఆ అవకాశం లేదని చెప్పేసి దెబోరా అంటది. సో ఆమె ఈవెన్చువల్ గా ఏం పేరు జాయల్ అండ్ ఆమె చంపేస్తాను. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకు డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు దీంతో ఒరిజినల్ ఈ టెక్స్ట్ లో. దేవుడు ఎలా చంపాడు, ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే మళ్ళీ 5వ అధ్యాయంలో క్లియర్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన ఒక స్ట్రాటజీ ఉంటుంది. మనోడు ఏం చెప్తుంటే మీరంతా 10,000 మంది తీసుకుపోయి తాబోరు కొండ మీద ఉండమంటది. సమ్వేర్ ఇక్కడ మళ్ళీ సీ ఆఫ్ గలీలియర్ తాబోరు కొండ మీద ఉండమంటది. ఇక్కడ కనబడుతుంది మౌంట్ తాబోర్, ఈ కొండ మీద ఉండమని చెప్తారు. మనోడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రావాలి, ఈ ఏరియా నుంచి రావాలి, ఎవరు సీసర్ రావాలి. ఇక్కడ కీషోన్ రివర్ ఉంది. మనోళ్ళు పోయి ఇక్కడ కొండ మీద క్యాంప్ వేశారు, ఇక్కడ నుంచి రావాలి. సీసర్ ఎక్కువ ధైర్యం ఏంటంటే నాకు 900 రథాలు ఉన్నాయి అనుకుంటారు. ఇక్కడ ప్లాన్ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ కొండ వైపు వెళ్తే రథాలు పోలేవని చెప్పేసి వీడేం చేశాడు, ఇక్కడే ఉండిపోతాడు. ఆ నది కీషోన్ రివర్ దగ్గర ఉండిపోతాడు. మనలో పైన చూస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే దేవుడు అక్కడ కొండ మీద ఆ 10,000 మంది సమకూర్చి పెడతాడు. వాళ్ళ సిచ్యువేషన్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చెప్తాను. మనం యూ షుడ్ బి ఇన్ ద కొండ మీద అనుభవాలు కొన్ని చాలా స్పెసిఫిక్ గా ఉంటాయండి. ఆ 10,000 మంది కొండ మీద ఉంటారు. ఇక్కడ ఆ కొండ మీదకి ఎక్కినప్పుడే వాళ్ళు విజయాన్ని చూడగలుగుతారు, కింద దేవుడు చేసే కార్యాలు చూడగలుగుతున్నారు. ఈ కీషోన్ రివర్ ప్రాంతానికి వచ్చిన అయిపోయిందంటే దేవుడు అప్పుడేం చేస్తారంటే 5వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది అనమాట. 5వ వచనం ఏముంటుందంటే అప్పుడు వాళ్ళకి ఆ నదీ పరివాహక ప్రాంతంకి వచ్చినప్పుడు అది మామూలుగా ఎండిపోయి ఉంటుంది. దేవుడు సడన్ గా ఏం చేస్తాడంటే పెద్ద వర్షాన్ని మెరుపులు కురిపించి వరద పుట్టిస్తాడు. ఆ వరదలు మొత్తం కొట్టుకుపోతారు, వాళ్ళ గుర్రాలన్నీ పడిపోతాయి. మనోడు 900 రథాల్లో నుంచి ఒక్కడు తప్పించుకొని బ్రతుకు జీవుడు అంటూ బయటకు వెళ్ళిపోతాడు. అలా పరిగెత్తుకుంటూ ఇక్కడ వెళ్ళిపోతుంటే పైన ఇక్కడ మనం వెళ్ళిపోయినప్పుడు అక్కడ జైననీము దగ్గర ఈమె ఉంటది. ఆమె దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఆ రథాలన్నీ కొట్టిపోతాయి. ఒకసారి ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారో ఇశ్రాయేల్ అప్పుడు వాళ్ళు చంపేస్తారు. కానీ ఇక్కడ సేనాధిపతి తప్పించుకుపోయి ఏం చేస్తాడంటే ఆమె గుర్తుపడతారు. రాజా నువ్వు ఇక్కడ రా అని చెప్పి తీసుకపోతే ఆ గుడారాలను తీసుకుపోతుంది. నాకు కొంచెం పాలు ఇమ్మని చెప్పి అడుగుతాడు, ఇస్తుంది. ఆమెకు రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేసి చంపేస్తాను, ఆ గుడారాపు స్థితి కొట్టి చంపేస్తామని. సో అప్పుడు ఏమైపోయిందంటే తర్వాత ఇప్పుడు దాని సిచ్యువేషన్ తర్వాత దెబోరా ఆమె గీతం పాడుతుంది, విజయ గీతం లాంటిది అనమాట. దాంతో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. మొత్తం ఆ యుద్ధంలో ఎన్ని గోత్రాలు పాల్గొన్నారు, ఎంతమంది ఉన్నారు అని చెప్తాను. సో ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫిఫ్త్ చాప్టర్ 2వ వచనంలో యుద్ధానికి రమ్మని చెప్తారు. యుద్ధానికి రమ్మని చెప్పినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఇశ్రాయేల్లో ఆ గోత్రాల్లో యుద్ధానికి వచ్చే ఓపిక లేదు, వాళ్ళకు ఆ ఉత్సాహం లేదనమాట. కానీ ఈమె భయం పడుతుందంటే ఇశ్రాయేల్ 2వ వచనం, ఇశ్రాయేల్లో యుద్ధశాలులు ధైర్యం కనపరిచి ప్రజలు సంతోషంగా సిద్ధపడరి యెహోవాను స్తుతించుడు అంటున్నారు. తర్వాత ఏంటంటే 8వ వచనంలో ఏముందంటే ఇశ్రాయేల్ అధిపతులు సంతోషంగా సిద్ధపడరి వారి యందు నాకు ప్రేమ కలదు యెహోవాను స్తుతించుడు అంటుంది. 13వ వచనం 15వ వచనంలో ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరు అంటుంది. తర్వాత ఏమైపోయిందంటే 13వ వచనంలో ప్రజలలో వీరులు శేషించిన వారిని కూడి వచ్చిరంటుంది. ఫస్ట్ బారాక్ భయం ఏంటంటే నేను పిలిస్తే యుద్ధానికి వస్తారా అని ఆయన భయం. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇశ్రాయేల్ పరిస్థితి అప్పుడు భయంతో వాళ్ళకి 8వ వచనం ఇశ్రాయేల్ 40,000 మందికి ఒక కేడమే గాని ఈటే గాని లేదంట. వాళ్ళు ఆ భయంతో ఆయుధాలు అవన్నీ చేసుకోవడము ఎట్లా ఏం చేయాలా ఇది కూడా పోయిందన్నమాట వాళ్ళకి. వాళ్ళ సెల్ఫ్ సెక్యూరిటీ కానీ ప్రొటెక్షన్ కానీ చేసుకునే స్థాయి కూడా దాటిపోయింది. కొన్ని 10,000 మంది పిలిచారు, ఇప్పుడు 40,000 మందికి ఒక ఆయుధం లేదు. 10,000 మందికి ఎన్ని ఆయుధాలు ఉంటాయండి?
అప్పుడు నేను అనుకోవడం ఏంటంటే దొరికింది తీసుకుపోతే ఏదో కర్రలో రాళ్ళో రప్ప ఏదో కూడా వాళ్ళు ఉన్నది తీసుకెళ్ళిపోయి ధైర్యంగా నిలబడుకున్న 10,000 మంది ఉన్నారు అక్కడ. కానీ అక్కడ జరిగిందని తెలుసా? 10,000 మంది వెళ్ళారు. అక్కడ యుద్ధం చేసింది ఎవరంటే కింద 13 వచనం, శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చును అని చెప్తారు. వీళ్ళంతా వెళ్ళి కొండ మీద నిలబడుకున్నారు, యెహోవా యుద్ధం చేస్తానని చెప్తున్నారు. సిమిలర్ టైప్ ఆఫ్ యుద్ధం మనకు ఈ మధ్య మనం చదివాం మనం. ఎక్కడంటే రెండో దినవృత్తాంతంలో 20 అధ్యాయము, దినవృత్తాంతం 20 అధ్యాయంలో ఆయన యెహోషాపాతు చేస్తారన్నమాట. సేమ్ అదే ఆల్మోస్ట్ ప్రతి మచ్ సిమిలర్ ఉంటుంది. 2వ దినవృత్తం 21లో ఏముంటుందంటే, ఇదైన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. అప్పుడు ఏమైపోయిందంటే యెహోషాపాతు గారు భయపడిపోయి ఏం చేస్తారంటే, ఆయన యెహోవా సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ సమాజంలో ఇక్కడ ఏముందంటే 12వ అధ్యాయంలో, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మా శక్తి చాలదు, ఏమి చేయటం మాకు తోచదు, నీవే మాకు దిక్కుని ప్రార్థన చేసి చెప్తుంటా. అప్పుడు యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలవబడి ఉన్నారు. 14వ వచనం ఏంటంటే, ఆసాపు సంతతి వారును లేవీయుడగు యెహజీయేలు సమాజంలోనూ యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించినట్టు. అక్కడ చూస్తేమో 900 మంది రథాలు ఉన్నారు. వాళ్ళకి ఆయుధాలు ఏం లేవు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అసలు ఊహించలేదు. ఎవరు మన సీసరా దేవుడు ఇంటర్ఫియర్ అవుతారని ఊహించలేదు. అతను వెళ్ళిపోయి ఈయన భయం ఏంటంటే, నా రథాలు కొండెక్కలేవు, వాళ్ళని దిగిరమ్మంటే ఈయన నది దగ్గర ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యకర మెరుపులు పుట్టి చేసి వరద పుట్టిస్తాడు అక్కడ నుంచి. ఆయన ఇరుక్కుపోతాయి ఇదంతా. సో దిస్ ఈజ్ సెకండ్ ఇన్సిడెంట్ ఆఫ్టర్ మనము ఇది రెండో ఇన్సిడెంట్ కదా. ఫస్ట్ వచ్చేసి ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం గుర్రాలని ఇరుక్కుపోతాయి కదా. ఇది సెకండ్ ఇన్సిడెంట్. మనకు తెలియదు, ఇది అఫీషియల్ రాయలేదు కానీ ఇట్స్ క్లియర్ అనమాట. ఆ గుర్రాలన్నీ దాన్ని ఇరుక్కుపోతాయి. అప్పుడు దేవుడు వాళ్ళు నిరాయుధులైన తర్వాత ఇశ్రాయేలు వెళ్ళి వాళ్ళని చంపుతారు. సగము మోస్ట్ ఆఫ్ ద యుద్ధం దేవుడే చేసేస్తాడు అక్కడ. ఇక్కడ ఏం చెప్తుందంటే తర్వాత సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తున్నాడు, దినవృత్తాంతాలు చెప్తున్నాడు, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను. సో ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నాడు, 17వ వచనం ఏం చెప్తుందంటే, యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు, యూదా వర్లారా, యెరూషలేము వర్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణ చూసెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి ఎక్కిపోడి యెహోవా మీతో కూడా ఉండును అని చెప్తున్నాను. సో మీరు పోట్లాడడం అవసరం లేదు. సిమిలర్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా వాళ్ళేం పోట్లాడడం అవసరం లేదు. అసలు వాళ్ళకి ఆయుధాలు లేవు. కాకపోతే 10,000 మంది జమకూరాడు అక్కడ కొండ మీద. వీళ్ళందరూ ఆ నీళ్ళలో పడి కొట్టుకోపోయిన తర్వాత వాళ్ళ ఆయుధం అప్పుడు వాళ్ళు కింది దిగి వస్తారు. పైనుంచి ఇట్లా పైన కదా ఈజీ కిందికి వచ్చేస్తారు కొండ మీద నుంచి. దొరికిన చంపేస్తారు. ఇక్కడ కూడా సేమ్ చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజు మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంకో పాయింట్ ఏమంటారు దీంతో ఇక్కడ వాట్ షుడ్ బి అంటే, ఇక్కడ ఏం చెప్తుంటే సేమ్ థింగ్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ థీమ్ వర్క్స్ కింద నేను తీసుకుంది అంటే న్యాయాధిపతులు 5:12 ఎవరైనా చదువుతారా? లాస్ట్ లో ఉంటుంది 5:12 లాస్ట్ లైన్. అభినోయం కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుమంట. అభినోయం కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుమంట. ఇంగ్లీష్లో ఏముంది, లెట్ దై క్యాప్టివిటీ క్యాప్టివ్ అంటారు. ఇక్కడ ఈమెను ఎంకరేజ్ చేస్తా ఉంది. ఆల్రెడీ మీ ఒక చెరలో ఉన్నారు, ఆ చెరగా తీసుకోమని చెప్తుంది. యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అంటుంది. వండర్ఫుల్ మోటివేషన్ అనమాట. అదను ఎందుకు వాళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు, ఏ చెరలు ఉన్నారని చెప్తే పైన ఇంకో 8వ వర్షం చెప్తుంది, ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము వారి ద్వారం లేదకు వచ్చానంట. క్రొత్త దేవతలు కోరుకొనగా అన్నారు అక్కడ కీవర్డ్. అక్కడ దట్ మీన్స్ జస్ట్ ఆ ఇంటెన్షన్ కానీ ఆ ఫీలింగ్ కానీ దట్ విల్ లీడ్ టు అస్ యుద్ధ వాతావరణం అయితే ఆ పోరాటానికి లీడ్ చేస్తున్నాం. నీడ్ నాట్ మనం పక్క దేవతలుగా వాళ్ళ రూల్స్ మన దేవుని ప్రేమ తగ్గినా కానీ దట్ అదర్ వే దట్ ఇండికేట్స్ దట్ వీఆర్ ఇన్వైటింగ్ అదర్ గాడ్స్. వెన్ వి ఇన్వైట్ అదర్ గాడ్స్ వాట్ విల్ హ్యాపెన్ హియర్, మనకి యుద్ధము పోరాటం వస్తుంది. నిజం ఇప్పుడు ఈ సమయంలో మనకు పోరాటాలు ఉన్నాయా? మనకు అప్లై చేసుకునే ఈ సిచ్యువేషన్ని? ఎస్ ఉన్నాయి. మనమే దేవుడితో మనము
ఈ రాజులు లేరు, యుద్ధాలు లేరు. కానీ మనం చేసే పోరాటం ఏంటి? ఒక్కసారి ఎఫెసీ రాసే పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసియన్స్ 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దుర్మార్గుల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం ఏమిటంటే ఇప్పుడు రాజులతో కాదు, అప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు పోరాడు ఫిజికల్ గా. ఇప్పుడు మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. పోరాడేది ఇప్పుడు మనం డిఫరెంట్ సెక్షన్ అయినా కానీ మనకు ఆ దెబోరా టైంలో దేవుడే ఉన్నాడు, యెహోషాపాతు టైంలో దేవుడే చేశాడు, ఇప్పుడు కూడా దేవుడే చేస్తున్నాడు. సేమ్ సిచ్యువేషన్ అండి. అప్పుడు కూడా ఏ ఆయుధాలు లేని ఇశ్రాయేల్ పోయి కొండ మీద ఎక్కి దేవుడితో పాటు ఉన్నారు. వీళ్ళు భయపడుతున్న వీళ్ళు కూడా అప్పుడు యెహెజ్కేలు ప్రవచనం చెప్పేసి దేవుడే చేస్తాను అంటున్నాడు. వీ హ్యావ్ టు బి సిమిలర్ సిచ్యువేషన్. యుద్ధం దేవుడు చేయాలంటే వీ హ్యావ్ టు బి ఇన్ ద లైన్ ఆఫ్ ద వార్. యుద్ధ పంక్తిలో ఉన్నామంటాడు. వీ హ్యావ్ టు బి ప్రిపేర్. మనం సిద్ధపడి యుద్ధంలో నిలబడితే దేవుడు చేస్తా అంటున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఎలా 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 సిద్ధపడాలని చెప్తున్నాడు. ఎలా సిద్ధపడాలి యుద్ధాన్ని? మనం నిలబడుకోవాలి. ఇప్పుడు మనం పోరాడేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తో పోరాడుతున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నామంటే అప్పుడు ఏం చెప్తున్నాడు, అమ్మ 13 చూతారా? ఎఫెసియన్స్ 6:13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబోయుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి సర్వాంగ కవచం ధరించుకోండి అంటున్నాడు. తర్వాత దాంతో ఏమని చెప్తున్నాడు? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతియను మైమరుమును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ మనకన్నీ చెప్తున్నాడు. మనకు అన్ని 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 చెప్పేసి ఇక్కడ ఏమైపోయిందంటే మనకు ఏమేమి ధరించుకోవాలి చెప్తున్నాడు. ఇట్లా ఉండమని చెప్తున్నాడు దేవుడు. సేమ్ సిచ్యువేషన్. ఫస్ట్ మనం అనుకున్న ఫూల్ ఎవరు అనుకున్నాం కదా, మనకు దేవుడు ఎలా ఇచ్చాడు. ఇవన్నీ ధరించుకోమని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే 1-2 ధరించుకొని అక్కడ పెట్టేసుకొని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఒక్కొక్కటి తెచ్చుకొని పోరాడుతున్నట్లుంది. ఈ ఉపవాస టైంలో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ రెడీ అవర్ ఆర్మర్ అండి. వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ ఆర్మర్. ఏమేమి చేయాలనుకుంటున్నాము? సత్యం అనే దట్టి ఎలా ఉంది, మన బెల్ట్ ఎలా ఉంది, మన సిద్ధ మనసు చెప్పులు ఎలా ఉన్నాయి, మన హెల్మెట్ సరిగా ఉందా, మన ఆత్మ ఖడ్గం ఎలా ఉంది, వాక్యమైన ఆత్మ ఖడ్గం ఎలా ఉంది, ఆ బ్రెస్ట్ ప్లేట్ ఎలా ఉంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు టెస్ట్ అవర్ ఆర్మర్ ఆఫ్ గాడ్. మనం పోరాడేది సామాన్య మనుషులతో కాదు. వీఆర్ ఫైటింగ్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్. అండ్ మనం ఏదో ఒక సరదా కోసం చేయట్లేదండి. వీ హ్యావ్ టు గెట్ అవర్ ఆల్ థింగ్స్ డన్. మనం అన్ని వేసుకొని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఇంత ముందులా మనం ఫస్ట్ చెప్పిన సంగతిలాగా మనమంతా ఒక దగ్గర పెట్టేసుకొని ఏమైనా అవసరానికి మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటున్నాం చాలాసార్లు. వాక్యం కొంత వాక్యం తెలుసు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు తెచ్చుకుంటున్నాం. ఒక్కోసారి హెల్మెట్ మర్చిపోతున్నాం, ఒకసారి ఇట్లా కాదు. బట్ దిస్ ఇస్ ద ప్రిపరేషన్ టైం టు గెట్ అవర్ ఆర్మర్ రెడీ, ఫిక్స్ టు గెట్ అవర్ ఆర్మర్ రెడీ. ఐ డోంట్ నో, నాకే చాలాసార్లు అనిపిస్తుంది మనం పోరాడేది లాస్ట్లో ఏం చెప్తున్నంటే ఇవన్నీ ధరించుకొని 18వ వచనం ఏం చెప్తుంటే ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రతి విధమైన విజ్ఞాపన చేయొచ్చు, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండంటుంది. ఇవన్నీ ధరించుకొని ఆల్ టుగెదర్ ధరించుకొని విజ్ఞాపన చేయమంటున్నాడు. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అవర్ కాంగ్రిగేషన్ టు గెట్ రెడీ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. కొన్ని విషయాలు మనం మిస్ అయి ఉండొచ్చు, కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ ద రైట్ టైం టు థింక్ ఓవర్ దట్. కొంతమందికి ప్రార్థన ఉండొచ్చు, కొంతమందికి వాక్యము, కొంతమందికి పాటలు, కొంతమందికి అన్ని ఉంటాయి. కానీ ఇక్కడ మనం కొన్ని ఏరియాలో కొన్ని మిస్ అయిపోవచ్చు ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ క్రైటీరియా టు చెక్ అవర్ సెల్ఫ్ టు గెట్ రెడీ ఫర్ ద వార్.
బ్యాటిల్ ఈజ్ అహెడ్ అండి. యుద్ధం ఉంది, మనం పోరాటం చేయాలి. కాకపోతే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ ఆర్మ్స్. విత్ దిస్ వన్ ఐ ఎంకరేజ్ ఆల్ టు క్లింగ్ ఆన్ టు అంటే ఆ వాక్యానికి చదువుతూ ప్రార్థనలు ఉంటున్నాను. మనం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకుంటుండాలి. ఈ దేవుడు మారాడు కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ దేవుడు తన కంట్రోల్ తీసుకుంటాడు. ప్రతి ఒక్కరు ఒక సిచ్యువేషన్ మారినప్పుడు ఒక్కొక్క యుద్ధ కళ్ళతో వస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు బి గెట్ రెడీ, వీ హ్యావ్ టు బి ఇన్ హిజ్ ఆర్మీ విత్ హిజ్ ఆర్మర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఫాదర్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా స్లైడ్స్ పెట్టి ఫోర్ షాడోయింగ్ని బ్రదర్ చాలా చక్కగా తీసుకొచ్చారు. I'm so happy about it, brother. The way you presented. Yes, we have to be in the battle. Okay, never think that we are not in the battle. The thing is, God తన సాహస కార్యాలు చేస్తూ అద్భుతాలు చేస్తూ ఇందాక రథాలు సేఫ్ సైడ్లో ఉన్నాయనుకున్నాడు, కానీ దేవుని అద్భుతం చేశాడు కదా. తన యొక్క మహత్కార్యం చేసి వాటి వల్ల ఉపయోగం లేకుండా చేశాడు. అట్లాగా యెహోషాపాతు విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. శత్రువులు వచ్చి వాళ్ళే కొట్టుకుని వెళ్ళిపోయారు. రైట్, అటువంటి మనం ఊహించిన కిరేలు దేవుడు చేస్తాడు. అయితే యుద్ధంలో మనం నిలబడాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్లీ థింగ్. సో బిఫోర్ ఐ గివ్ టైమ్ టు Dina sister, I wanted to take 2 more minutes. I just wanted to go by family. I'll start with Vijay. Vijay, do you have any prayer points that we as a family need to pray? Of course, we're praying for your marriage. Any other things? Marriage next తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? రీసెంట్ గా మా మా డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ అబ్బాయి, అంటే నా తమ్ముడు అవుతారన్న, మనోడు కెరియర్ డైరెక్షన్ గురించి ఆలోచిస్తున్నాడు. దాని గురించి ప్రార్థన చేయండి అన్న. డాడీ వాళ్ళ అత్త కొడుకు, మై బ్రదర్, అదే బ్రదర్ అనొచ్చు. నిరంజన్ కెరియర్ గైడెన్స్. ఇంకా పర్లేదు, తర్వాత గుర్తు చేసుకుని నాకు టెక్స్ట్ పెట్టు. I will prepare one thing and sorry, now I think I'm free from winter storm. So let's come to the thing. Okay, thanks Vijay. Tarvata Suman brother and Rita sister. Yeah, I think apart from the regular prayer points about your 485 kavachu, meeting together kavachu, any other thing that you wish to list as a church? నేనైతే అప్డేటెడ్ రిక్వెస్ట్ అండి. నేను పాల్కి సుమన్ బ్రదర్ దగ్గరికి మూవ్ అవుదామని హోపింగ్ అండ్ ఐ వాంట్ పాల్కి ఓకే ఈ ఆగస్ట్ కి మూవ్ అవుదామని అన్న. ఎట్లా చేంజ్ ఆఫ్ జాబా లేకపోతే నెక్స్ట్ ఊరికి నేను కొన్ని రోజులక? లేదన్న, చేంజ్ ఆఫ్ జాబే. దట్స్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్. సో అది ఒక అప్డేట్. అంటే నేను ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ గాడ్స్ విల్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి పిల్లలతోటి మూవ్ అయిపోదామని అన్న. ప్రైజ్ గాడ్ తల్లి, ప్రైజ్ గాడ్. సో we will pray in line with that. It's a thing and we all want. Let's do that. Yeah. Amazing తల్లి. Sure, we'll do that. God will open a door for you. Yes, అదే అన్న faith. Yeah, that's what I'm praying and God will open the door. Good తల్లి, good. Suman brother, anything else? అది డిఫెన్స్ స్టేట్ కోసం ప్రే చేయాలి తొందరగా. కొంచెం డిఫెన్స్ సార్, డిఫెన్స్ కి కొంచెం డిలే అవుతుంది అది. అవునా? when you are expecting it? బిఫోర్ గుడ్ ఫ్రైడే కల్లా ముందే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. Is it MS defense, right? MS, yeah. MS before to happen before Good Friday. Yeah, అది అయిపోతే రావచ్చు త్వరగా. ఇంకా Okay. Yeah, let's keep those things in the prayer. Yeah, if you remember anything, brother, feel free to text me. నేను ఇది కంపైల్ చేసి నేను దీంట్లో పెడతాను మన దాంట్లో.
తర్వాత ఫనీ గారు, వసుధ సిస్టర్. ఆబ్వియస్లీ మీరు మళ్ళీ రావాలని మేము ప్రేర్ చేస్తున్నాం, అది కాకుండా. అదేండి లక్కీ స్కూల్ గురించి అండి, ప్లస్ హోమ్ షిఫ్టింగ్ లో అంటే సరైన గైడెన్స్ కోసం హౌస్ మూవ్ అవడానికి, వసుధ హెల్త్ గురించి అండి, ఓకే. అండ్ నా జాబ్ లో ఎబిలిటీ కోసం. Sure, brother. Job instability, stability in job. Okay. Stability in the job in the sense any promotion అండి, అట్లానా? యాక్చువల్గా అది ఒక స్పెసిఫిక్ రోల్ కోసం అడిగానండి, అంటే మేము కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ పార్ట్ లో. సో అది ఇంకా కన్ఫర్మ్ చేస్తా అన్నారు, సో దాని గురించి అన్నమాట. ఓకే, స్పెసిఫిక్ రోల్ ఇన్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. We will pray for that. Smaran brother and Dena sister, I will include your travel and H1 డ్రాప్బాక్స్ కాకుండా ఇంటర్వ్యూ కదా. అవును సార్, అంటే నేను 2 months అడుగుతున్నాను సార్, అంటే 1 month ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్, 1 month వెకేషన్. కాకపోతే వాళ్ళు చెప్తామని చెప్పారు, ఎందుకంటే 11 days హాలిడేస్ ఉన్నారు. ఓకే. మా మదర్ ఏమో డిసెంబర్లో రండి, నేను మళ్ళా చేంజ్ చేస్తా. ఓకే, సో డైలమాలో ఉన్నారా? కానీ బట్ వీ వాంట్ టు గో దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే సార్. అవి సో ట్రావెల్ అండ్ వీసా ప్రాసెస్ గురించి, అండ్ టు గెట్ మోర్ లీవ్, you should pray for the management to grant leave for the brother. Dena sister కి యాడ్ చేయమంటారా? ఏం కాదు చెప్పు. కిడ్స్ స్కూల్ ఆన్లైన్. ఓకే, నైట్ అటెండ్ అవ్వాలి అప్పుడు స్కూల్ వాళ్ళు. ఒకవేళ ఫిక్స్ అయితే వెళ్ళేది మీటింగ్ ఒకటే అటెండ్ అవుతారు క్లాస్ కి, తర్వాత హోంవర్క్స్ అవన్నీ సబ్మిట్ చేసేస్తారు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. సునీత సిస్టర్ అండ్ రవి బ్రదర్ ఫ్యామిలీ. చంటి వీసా ఎక్స్టెన్షన్. చంటి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అమ్మా. చంటి ఇంకా తల్లి సరే. దీంట్లో మనకి ద రీజన్ వై ఐ స్పోక్ ఓపెన్లీ టుడే ఈజ్ జస్ట్ ఐ విల్ ఆల్సో కంపెల్ దెమ్ ఇన్ ఎ స్లైడ్, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు నుంచి మళ్ళీ నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ స్కెడ్యూల్. ఈరోజు జ్యోతి బసు గారు, ఆశా సిస్టర్. మనము గారి జాబ్ గురించి మనం ప్రాబ్లం చేస్తున్నాం. సో చెప్పండి. ఆశా హెల్ప్ కోసం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అదే నా పెమ్ అప్లై చేశారు కదా, అది అంటే అది ఎట్లా అంటే ప్రస్తుతానికి కొంచెం జూలై నడుస్తున్నట్టుంది. ఇట్లా జాన్ అప్లై చేశారు. సో నిజంగా అంటే జరగాలంటే ఖచ్చితంగా గాడ్స్ కేసు ఉంటేనే జరుగుతుంది. జూలై వరకు ఉంది సార్. జూలై మనకి జూన్ లోపల అప్రూవల్ రావాలి, అంతే కదా? జూన్ లోపల రావాలి అప్రూవల్. ఓకే సార్. మెయిన్ జాబ్ కంటే ముఖ్యం అన్నమాట. అవును సార్, ఐ అండర్స్టాండ్ దిస్. సార్ దేవుడు అద్భుతం చేస్తాడు, మనం చేద్దాం. ఇంకా ఎందుకంటే చెప్పండి. అదే ఆశా ప్రెగ్నెన్సీ కోసం. షూర్ సార్.
హెల్త్ అండ్ ప్రెగ్నెన్సీ. అదే ఆశ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ సుప్రియ ప్రెగ్నెన్సీ. సుప్రియ బాబీ గారు వైఫ్ రవి రవి వాళ్ళ సుప్రియ. ఓకే. యాక్చువల్ గా లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే మేము కూడా ఒక ఇల్లు కొనుక్కుని అతిథి ఇవ్వాలి అనేది. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. పని కూడా రావాలనుకుంటున్నాడు, మా ఇంట్లో దిగాలనుకుంటున్నాడు అంట పని. ఆమేన్ ఆమేన్. పని మొన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు అలాగా. అవునా? ఓకే సార్. దేవుని కృప ఉంటే అన్ని జరుగుతాయి అనుకుంటున్నాము. మేము కూడా సార్ ఇప్పుడు నెక్స్ట్ టైం సునీత సిస్టర్ దగ్గరికి వస్తున్నాం, ఆ తర్వాత మేము వస్తాం మీ దగ్గరికి. యాక్చువల్గా లాస్ట్ టైం స్మరణ వాళ్ళందరూ ఉన్నప్పుడు అలా అనిపించింది అనమాట. మాకు కూడా ఇల్లు ఉంటే ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా ఇక్కడ. అమేన్ సార్. నో ఇట్స్ నాట్ గాడ్స్ ఫుల్ఫిల్ చేస్తారేమో అనుకోండి, చూద్దాం. తప్పకుండా సార్. అమేన్. అదే అన్నాను నేను, దేవుడు మన డిజైర్ చేస్తాడు సార్. ప్రార్థన చేద్దాం తప్పకుండా సార్. చాలా థ్యాంక్ యూ షేర్ చేసినందుకు. షూర్ సార్. లాంగ్ టైమ్ డిజైర్ త్వరగా జరుగుతుంది, అతి త్వరలో. ఒక రిక్వెస్ట్ ఇంకొకటి యాక్చువల్ ఏంటంటే వి వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ మినిస్ట్రీ వర్క్ అన్న. అది మెయిన్ జరగాలి. అంటే నేను ఆగస్ట్ కి సుమన్ బ్రదర్ దగ్గరకు మూవ్ అవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు తను ఇక్కడికి మూవ్ అయ్యే ఆప్షన్, ఆ డోర్ ఓపెన్ లేదన్నమాట. సో మై ఎండ్ ఈస్ ఫ్లెక్సిబుల్. సో ఇఫ్ అదే అంటే ఐఎమ్ ప్రేయింగ్, అండ్ ఇఫ్ కాదు, we want to get back to that work. We want to get back into the ministry work. Year emaina sare. Sure tali. Yeah. That's the main idanna. The job kuda kaadu gaani. Yeah. నాకు అర్థమైన లాంగ్వేజ్ అన్ని రాసుకున్నాను. డౌట్స్ ఉంటే పర్వాలేదన్న. But that's what my main intention is. ఓకే. ఎందుకంటే మనం ప్రేస్ స్టార్ట్ చేసాం కానీ ఈసారి బికాస్ ఆఫ్ దిస్ వింటర్ స్టార్మ్, అండ్ ఐమ్ సో థ్యాంక్ఫుల్ టు బ్రదర్ సుమన్ అండ్ అదర్స్, లైక్ రియల్లీ ప్యాషన్ అట్ విచ్ యు ఆర్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డూయింగ్ అమేజింగ్ ఉంది అసలు. ఇట్స్ సో ఎంకరేజింగ్ టు మీ ఆల్సో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ షేరింగ్ ది పాయింట్స్. నేను కంపైల్ చేసి పంపిస్తాను రేపు. Let's pray. And now, I know. నేను చేయట్లేదు కదా. సో దేనా సిస్టర్, ఐ థింక్ మీరు విన్నారు కదా. సో మీరు గుర్తున్న మట్టి చేయండి, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ టుమారో ఐ విల్ పుట్ ద స్లైడ్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మీ ఘనమైన నామానికి నారాయణ లేని స్తోత్రమయ్యా. ఈ సాయంకాలం సమయం తండ్రి నాయన ఏ కుటుంబంగా నాయన మేమందరం నాయన మీ పాద సన్నిధిలో కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేశారయ్యా. దాన్ని బట్టి లేని స్థుతులు స్తోత్రాలయ్యా తండ్రి. మీ సేవకుల ద్వారా నాయన మీ వాక్యాన్ని నాయన మాకు వినిపింపజేశారయ్యా. నాయన మా జీవితాల్లో తండ్రి నాయన మమ్మల్ని సరి చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన తండ్రి అవకాశాన్ని బట్టి లేని స్థుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి నాయన తండ్రి, మా జీవితాల్లో తండ్రి నాయన ఎన్నో యుద్ధాలు నాయన మేము ఎదుర్కొంచుండగా తండ్రి నాయన వాటన్నిటిలో తండ్రి నాయన మీరు నాయన మా కొరకు నాయన యుద్ధం చేసే యెహోవా ఉన్నారయ్యా తండ్రి నాయన. మా యుద్ధాలన్నీ నాయన మీరే చేస్తున్నారు తండ్రి నాయన. కానీ నాయన మేము నాయన అక్కడ కేవలం వెళ్ళి నిలుచుకోవాలంతే నాయన. లార్డ్, యూ విల్ ఫైట్ ఫర్ అస్ లార్డ్, ద బ్యాటిల్ ఈస్ యువర్స్ లార్డ్. నాయన తండ్రి స్తోత్రం నాయన తండ్రి నాయన. మేము తండ్రి నాయన మీరిచ్చు నాయన సర్వాంగ కవచాన్ని తండ్రి నాయన ధరించుకుని నాయన భాగ్యం దయచేయండి తండ్రి నాయన. మర్చిపోకుండా తండ్రి నాయన తండ్రి నాయన ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్ ని తండ్రి నాయన మేము వేసుకొని తండ్రి నాయన యుద్ధంలో నాయన నిలుచుకునేందుకు నాయన కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. లార్డ్, yes Lord, we are not fighting against flesh and blood Lord. We are fighting against the principalities and powers of this dark world, Lord. Naina Tandri. Lord, give us, Lord, your grace, Lord. Help us, Lord. Show us your mercy, Lord. Naina Tandri.
మిమ్మల్ని తండ్రి నాయన మా ముందు ఉంచుకొని నాయన మా ముందు నడిచే యెహోవావి తండ్రి మాకు యుద్ధానికి నాయన మా విక్టరీని దయచేసే దేవుడు అని నాయన నమ్మి తండ్రి నాయన మీ కొరకు నాయన నిలబడేందుకు నాయన కృపను దయచేయమని వేడుకొంచున్నామయ్యా. స్తోత్రం తండ్రి. నాయన మా కుటుంబాలన్నిటిని తండ్రి మీ పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. నాయన వి ఆల్ కమ్ బిఫోర్ యూ లార్డ్ విత్ అన్రిజర్వ్డ్ ఒబీడియన్స్ లార్డ్. నాయన తండ్రి మీ యొద్దకు వస్తున్నామయ్యా తండ్రి. కుటుంబాలు తండ్రి మీకు నాయన సాగిలపడి నమస్కారం చేస్తున్నాం తండ్రి. నాయన తండ్రి యాక్సెప్ట్ అస్ లార్డ్. నాయన ఫర్గివ్ అస్ లార్డ్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ ఫాదర్ గాడ్. నాయన మేము నాయన తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ మన్నించండి తండ్రి. ఇంకెప్పుడైనా ఎటువంటి తప్పులు మేము చేయకుండానట్లనైనా దయతో కాచండి తండ్రి. దేవ తండ్రి నాయన ఈ ప్రార్థన విజ్ఞాపనలు నాయన తీసుకొని మీ ఎద్దుకు వస్తున్నామయ్యా తండ్రి. స్తోత్రం నాయన. నాయన ప్రతిదినం నాయన మమ్మల్ని నాయన మీ కృపలో నాయన భద్రపరిచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి నాయన విజయ్ గురించి నాయన మీ వద్దకు వస్తున్నాం తండ్రి. నాయన విజయ్కి నాయన మీరు ఇచ్చిన తండ్రి నాయన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఆ బిడ్డ జీవితంలో తండ్రి మీరు చేస్తున్న ప్రతి గొప్ప కార్యం బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన ఆ బిడ్డ మ్యారేజ్ విషయంలో నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మీరు ఏర్పరిచిన తండ్రి నాయన సాటి అయిన సహవాసాన్ని తండ్రి నాయన ఆ బిడ్డతో నాయన జతపరచమని వేడుకొంచున్నాం తండ్రి. వారి ఇరువురిని దీవించి నాయన తండ్రి వారి ఇరువురు కలిసి నాయన మీలో నాయన ఏకమై తండ్రి నాయన మీ సేవ జరిగించేవారుగా నాయన మిమ్మల్ని కనపరిచేవారుగా నాయన చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన సహాయం దయచేయండి తండ్రి. అలాగే నాయన విజయ్ కజిన్ని బట్టి నాయన మీ ఎద్దుకు వస్తున్నాం తండ్రి. నాయన తన తండ్రి నాయన కెరీర్ గురించి నాయన ప్రార్థించుండగా తండ్రి నాయన మీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ గైడెన్స్ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన ఏదైతే నాయన మీ చిత్తంలో ఉందో తండ్రి దాన్ని నాయన ఆ బిడ్డకి నాయన దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. కృప చూపించమని వేడుకుంటున్నాం అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. నాయన అలాగే నాయన విజయ్ కుటుంబాన్ని నాయన చెల్లిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నామయ్యా. నాయన చెల్లి జీవితంలో కూడా నాయన జీవిత భాగస్వామి కొరకు నాయన ఎదురు చూస్తుండగా తండ్రి నాయన మీరు నాయన కృప చూపించి నాయన నడిపించమని వేడుకొంచున్నామయ్యా. సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి నాయన అలాగే నాయన అనిత సుమన్ బ్రదర్ గురించి నాయన మీ వద్దకు వస్తున్నామయ్యా తండ్రి. స్తోత్రం నాయన కుటుంబాన్ని బట్టి లేని స్థుతులు స్తోత్రాలు నాయన ఇచ్చిన బిడ్డల్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన వారి హై 485 ప్రాసెస్లో నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. యేసయ్య వారి నాయన తిరిగి నాయన ఒక్క చోట చేయరు తండ్రి. నాయన మీ సేవను నాయన తిరిగి స్టార్ట్ చేయాలనుకుంటుండగా తండ్రి నాయన మీ కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన అవునయ్యా తండ్రి నాయన మీ కొరకు నాయన తప్పులు పడుచుండగా నాయన తండ్రి నాయన వారి ఆశని తండ్రి నాయన మీరే తీర్చుమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి వారి ఇరువురు కలిసి తండ్రి ఒక ప్లేస్లో నాయన ఫ్యామిలీ నాయన తిరిగి స్టార్ట్ చేయాలనుకుంటుండగా నాయన అనిత తండ్రి నాయన సుమన్ బ్రదర్ ప్లేస్కి మూవ్ అవ్వాలనుకుంటుండగా తండ్రి నాయన తండ్రి ఆ షిఫ్టింగ్లో నాయన మీరు సహాయం దయచేయండి తండ్రి. మీ కృపను చూపించండి. జాబ్ విషయంలో తండ్రి మీ సహాయం దయచేయండి నాయన. ఏసీఎం మీరు తప్ప నాయన మాకు సహాయం చేయగల వారు ఎవరు లేరు ప్రభా తండ్రి. మీ ఎదుకే వస్తున్నాం అయ్యా. కృపను చూపించినాను నడిపించమని వేడుకొంచున్నాం. నేను విజయ్ బ్రదర్ సుమన్ బ్రదర్ తండ్రి నాయన ఆయన థీసిస్లో కూడా నాయన మీరు తోడుగా ఉంటుంది తండ్రి. నాయన గుడ్ ఫ్రైడే లోపు తండ్రి తను నాయన జరగాలి అనుకుంటున్న తండ్రి ఆ ప్రాసెస్ అన్నింటిలో నాయన మీరు నాయన సహాయాన్ని మీ కృపను దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. కృపను చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. బిడ్డలిద్దరిని దీవించండి. వారి చదువుల్లో నాయన తోడుగా ఉండండి తండ్రి నాయన. అలాగే నాయన వస్తాని ఫణి గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. వారిని క్షేమంగా తండ్రి నాయన ఇండియాకి నడిపించినందుకు స్తోత్రాలయ్యా. నాయన వారి జీవితాల్లో నాయన వారి ద్వారా నాయన మీరు చేయాల్సిన కార్యక్రమాలు తండ్రి నాయన మీరు నాయన జరిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ బిడ్డలుగా తండ్రి మీ సేవకులుగా నాయన వారిని నాయన అక్కడ ఇండియాలో వాడుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. తిరిగి నాయన వారిని నాయన ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తండ్రి పోట్లానికి తీసుకొస్తున్నందుకు నాయన లేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి నాయన మేమందరం తండ్రి నాయన ఏకగ్రీవంగా నాయన నేను ఏకాత్మతో తండ్రి నాయన మొరపెడుతున్నాం అయ్యా తండ్రి. నాయన వారిని నాయన తిరిగి నాయన ఇక్కడికి తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నాయన అప్పటి వరకు నాయన వారు అక్కడ జరిగించే నాయన ప్రతి పనిలో తోడుగా ఉండండి నాయన. హౌస్ షిఫ్టింగ్ లో నాయన తోడుగా ఉండండి తండ్రి. నాయన బిడ్డలకి స్కూల్లో నాయన ఏ స్కూల్ తీసుకోవాలి నాయన బిడ్డకి నాయన కావాల్సిన నాయన అన్ని సహాయాలు నాయన మీరు దయచేయండి తండ్రి. నాయన అక్కడ బిడ్డ కూడా తండ్రి అడ్జస్ట్ అయ్యేందుకు నాయన కృపను దయచేయండి తండ్రి. తండ్రి నాయన అలాగే నాయన ఫణి గారి జాబ్ విషయంలో నాయన ఆయన డెవలప్మెంట్ రోల్ నాయన అడిగి ఉండగా తండ్రి నాయన దాని పట్ల మీ కృపను చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి నాయన మీరు నాయన ఆశీర్వాదం నాయన దయచేసి దేవుడు తండ్రి నాయన యూ బ్లెస్ హిమ్ లార్డ్ నాయన అబండెంట్లీ లార్డ్ ఇన్ హిస్ వర్క్ ప్లేస్ లార్డ్. నాయన సహాయం దయచేయండి. కృపను దయచేయండి తండ్రి. నాయన వస్తా గురించి నాయన మీ ఎదుకు వస్తున్నామయ్యా. నాయన వస్తాకి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. నాయన వీటికి నాయన ప్రెగ్నెన్సీ విషయంలో నాయన సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య నాయన మీరు నాయన బిడ్డను ముట్టి తండ్రి నాయన సంపూర్ణ ఆరోగ్యాలు బిడ్డకి దయచేయండి లార్డ్. ప్రిపేర్ హర్ లార్డ్ ఫర్ ద womb లార్డ్ నాయన తండ్రి ఫర్ ద బేబీ లార్డ్ నాయన మీరు సహాయం దయచేయండి. వారిని దీవించి వారికి నాయన చక్కటి గర్భఫలాన్ని నాయన దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తల్లికి బిడ్డకి నాయన సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. నాయన వారి తండ్రి
నాయన తిరిగి నాయన ఇక్కడికి వచ్చేంత వరకు తండ్రి నాయన మీ చిత్తానుసారంగా వారి జీవితాన్ని నడిపించి నాయన క్షేమం దయచేయమని వేడుకొంచున్నామయ్యా. తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నాయన అలాగే నాయన ఆశ గురించి నాయన మీ ఎద్దుకు వస్తున్నాం తండ్రి. బస్సు గారిని ఆశని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారికి ఇచ్చిన జాలిని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన వారి పట్ల తండ్రి నాయన మీ ప్లాన్స్కి నాయన లేని స్థుతులు స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు తండ్రి వారిని కాచి కాపాడారు నాయన. ఎన్నో నాయన మేలు వారి జీవితాలు అనుగ్రహించారయ్యా. దాన్ని బట్టి నేను స్థుతులు స్తోత్రాలు, ఆశకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నాయన నేను స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నాయన స్తోత్రం అయ్యా. నాయన ఆ బిడ్డకి నాయన మీరు ఇవ్వబోతున్నారు తండ్రి. నాయన ప్రెగ్నెన్సీని బట్టి నాయన స్తోత్రాలు అయ్యా తండ్రి. నాయన ఆ బిడ్డని నాయన మీరు ప్రిపేర్ చేయండి అయ్యా. ఊరిని ప్రిపేర్ చేయండి తండ్రి. నాయన మీరు ఆశీర్వదించి నాయన గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయ్యా. సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి అలాగే నాయన బస్సు గారు తండ్రి నాయన అప్లై చేసి ఉండగా తండ్రి నాయన దాని అప్రూవల్ తండ్రి నాయన జూన్ లోపల నాయన రావాలని కోరుకుంటున్నారు తండ్రి. ఎస్ఏ తండ్రి లెట్ ఇట్ హ్యాపెన్ లార్డ్ లెట్ యువర్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ దర్ లైఫ్ లార్డ్ నాయన. వారికి నాయన అంతకంటే ముందే తండ్రి నాయన పర్మ్ అప్రూవ్ అయ్యి తండ్రి నాయన తండ్రి ఇక్కడ తండ్రి పోర్ట్లాండ్ గృహం తీసుకునేందుకు నాయన మీ కృపను చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ యు లార్డ్ నాయన. మేము నమ్మినైనా మీ ఎద్దుకు వస్తున్నాం అయ్యా. నాయన నమ్ము వారికి నాయన ఫలం దయచేయి వారిని నమ్ముతున్నాం తండ్రి. ఎస్ లార్డ్ వి విల్ సీ ఆల్ ద ఫ్రూట్స్ లార్డ్ నాయన తండ్రి. స్తోత్రం అయ్యా. మీకే నాయన అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్ నాయన వెన్ వి డిపెండ్ ఆన్ యూ లార్డ్ యూ విల్ డూ ఇట్ ఫర్ అస్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ డూయింగ్ ఇట్ లార్డ్ నాయన. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన సుప్రియ గారిని కూడా తండ్రి నాయన ఆ బిడ్డను కూడా దీవించండి తండ్రి. నాయన ఆ బిడ్డకు కూడా గర్భఫలాన్ని నాయన అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయ్యా. కృప చూపించండి ఆ కుటుంబం పట్ల తండ్రి నాయన. అలాగే నాయన ఆశ వాళ్ళ అన్నయ్య హెల్త్ గురించి తండ్రి నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన సక్సెస్ఫుల్గా తండ్రి నాయన ఆ స్టోన్ నాయన తీసివేసినందుకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇంకెటువంటి ప్రాబ్లం లేకుండా తండ్రి నాయన ఉండేవి కూడా నాయన అవి కరిగిపోయేందుకు నాయన కృపను ఇచ్చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎస్ లార్డ్ గివ్ హిమ్ కంప్లీట్ హెల్త్ లార్డ్. టేక్ అవే ద పెయిన్ లార్డ్. టేక్ అవే ఆల్ ద స్టోన్స్ అండ్ గివ్ హిమ్ కంప్లీట్ హెల్త్ ఇన్ యువర్ నేమ్ ఫాదర్ లార్డ్. అవును తండ్రి నాయన స్వస్థపరిచే యెహోవావి తండ్రి నాయన. ఏ బిడ్డలు తండ్రి నాయన ఈ హెల్త్తో బాధపడుతున్నారు తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నేను సంపూర్ణ దయచేసి నాయన కంఫర్ట్ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన తండ్రి. అలాగే నాయన సునీత వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన. రవి గారిని సునీతని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. వారి జీవితాల తండ్రి మీరు చేస్తున్న మేళ్ళని బట్టి స్తోత్రాలయ్యా తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. సునీతాన్ని తండ్రి నాయన మీ సేవలో వాడుకొంచున్నందుకు నాయన స్తోత్రాలు తండ్రి నాయన. రవి గారు సునీత నాయన వారు ఇద్దరు కూడా కలిసి నాయన తండ్రి నాయన చర్చ్లో పాల్గొనేందుకు కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అలాగే తండ్రి నాయన రవి గారి జాబ్లో నాయన తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. అలాగే చంటి వీసా విషయంలో తండ్రి మీ కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ బిడ్డ జాబ్లో తోడుగా ఉండండి అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ఆ బిడ్డ మ్యారేజ్ విషయంలో కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన వసంత్ గారిని నాయన అక్కడిని నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి లేని స్థుతులు స్తోత్రాలు అయ్యా. వారిని తండ్రి ఈ కండిషన్స్లో నైనా మీ కృపలోనైనా భద్రపరిచి తండ్రి నాయన మీ సేవకుల ద్వారా తండ్రి నాయన మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి నాయన లేని స్థుతులు స్తోత్రాలు అయ్యా. నాయన సంపూర్ణ ఆరోగ్యాలు దీవించండి తండ్రి. వారిని సేవలో ఇంకా విరివిగా వాడుకొని వేడుకొంచున్నాం తండ్రి నాయన. ఈ వింటర్ స్టార్మ్స్ లో ఎఫెక్ట్ అయిన వారందరినీ జ్ఞాపకం చేసుకొంచున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని తండ్రి ఎత్తిపడుతున్నాం అయ్యా నాయన. ఎందరో తండ్రి నాయన షెల్టర్ లేకుండా నాయన ఫుడ్ లేకుండా తండ్రి సఫర్ అవుతున్నారు తండ్రి నాయన. ఈ చల్లదనానికి తండ్రి నాయన హీట్ లేకుండా నాయన బాధపడుతున్నారు అయ్యా తండ్రి. వారందరి పట్ల మీ కృప చూపించమని వేడుకొంచున్నాం. సహాయం దయచేసి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి నాయన. అలాగే నేను ఇందిరా గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలకి ఇచ్చిన తండ్రి నాయన ఆ సహోదరత్వాన్ని బట్టి నాయన లేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. వారి సేవను నాయన దీవించండి. వారి బిడ్డల్ని దీవించండి తండ్రి. వారి అక్కర్లు తీర్చండి తండ్రి నాయన. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. తండ్రి నాయన ఇండియాకి నాయన ట్రావెల్ అవ్వాలనుకుంటుండగా తండ్రి నాయన అది ఎప్పుడు జరగాలి ఎట్లా జరగాలి ప్రతిదీ నాయన మీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన 2 monthsకి నాయన ఇండియాకు వెళ్ళి నాయన మా తల్లిదండ్రులతో గడిపి రావాలనుకుంటుండగా ప్రభావ నాయన మీ చిత్తాన్ని నాయన మా పట్ల నెరవేర్చండి అయ్యా. వీసా విషయంలో సహాయం దయచండి తండ్రి నాయన. తండ్రి మీరు తప్ప నాయన మాకు సహాయం చేయగల వాళ్ళు ఎవరు లేరు నాయన. యేసయ్య కృప చూపించండి. మీ చిత్త ప్రకారం నైనా మా జీవితాలను నడిపించండి నాయన. మేమందరం తండ్రి మీ సేవలోనైనా వాడబడినట్లనైనా కృపను చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఆంటీ అంకుల్ని దీవించండి తండ్రి. వారికి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి మీ కృపలో తండ్రి. వారినైనా దీవించి కాపాడమని వేడుకుంటున్నాం అయ్యా. వారితోనైనా తోడుగా ఉండండి తండ్రి నాయన. నాయన రాజ్ కుమార్ సిస్టర్ వాళ్ళ మదర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను అంకుల్ని తండ్రి మీ సన్నిధానంలో చేర్చుకున్నారు. దాన్ని బట్టి నేను స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. ఆంటీతో నాయన మీరు తోడుగా ఉండి మీ కంఫర్ట్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. సహాయం దయచేయండి తండ్రి
నేను చేరిన ప్రతి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా చర్చ్ ఫ్యామిలీస్ అన్నిటిని నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయాన్ని నాయన మాకు ఇచ్చినందుకు అయ్యా నాయన. తిరిగి లెంగ్త్ సీజన్లో తండ్రి నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రారంభించి తండ్రి నాయన మీ సన్నిధానంలో కూర్చుని తండ్రి అందరం తండ్రి నాయన మీ మేలును నాయన తలుచుకుంటూ తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీతో ఇంకా ఎక్కువ సమయం నాయన గడిపేందుకు నాయన మీరు ఇచ్చిన కృపని బట్టి నాయన లేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మా కుటుంబాన్ని అన్నింటినీ తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనలనైనా మీ పాదసన్నిధిలో చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. Amen, amen, amen. Let's take part in the communion. మా పరిశుద్ధుడ జీవం గల తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. ఇగో నాయన తండ్రి, మీరు ఇచ్చిన నిజమైన ఆహారము నాయన, మీ శరీరము తండ్రి, నిజమైన పానీయము రక్తమై ఉన్నది ప్రభా. ఇగో నాయన మేము తండ్రి మా అపరాధాలను బట్టి పాపాలను బట్టి నాయన ప్రభా, అతిక్రమాలను బట్టి నాయన మమ్మల్ని క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధిపరచండి. ఇదిగో నాయన ప్రభా, ప్రభా తండ్రి, మీరు ఏ విధంగా అయితే తండ్రిలో ఉన్నారో ఆ విధంగా మేము మీ అందును మీరు మా అందును ఉండలాగిన ప్రభా. ఇదిగో నాయన ప్రభా, నిజమైన ఆహారాన్ని నిజమైన పానీయాన్ని తీసుకుంటున్నాం అయా. మీరు మాకు స్వస్థతనిస్తున్నందుకు నీకు వందనాలు. బలలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మా మీద మా పిల్లల మీద ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీకు సమర్పించుకుంటూ తీసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద బ్రెడ్. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద డ్రింక్. Thank you, friends. Thank you so much for today. Sorry, we took a little bit extra today. Repu, manamu we will start with a 10 minutes delay. Is that okay? Just 7:30. Let's join at 7:40. Is that okay? Only for tomorrow. Sorry. And I'm still dealing with the BSF guys. And oksara ayin tarvata other is a Monday naka conflict undi koncham. Thank you. సుమన్ బ్రదర్ సూపర్ అసలు మెసేజ్. జ్యోతి బస్ గారు అసలు సూపర్ పాటలు సార్ మీరు. లేదు సార్ మీరు పాటలు మంచిగా ఉన్నాయి సార్ పాటలు అసలు. మీరు యాక్చువల్ గా లాస్ట్ పాట నేర్చుకునేటప్పుడు నాకు అనిత సిస్టర్ గుర్తొచ్చి, అనిత సిస్టర్ బాగా పాడతారు కదా పాట, అయ్యో బాగా పాడకపోతే ఫీల్ అవుతారేమో చెప్తారు. మాకు చాలా ఇష్టం సార్ ఆ పాట. నాకు కూడా వర్షిప్ చేసేటప్పుడు మనం ఎలా పాడినా ఎస్ సార్. ఎక్కడో కొంచెం అనిపిస్తుంది అంటే కొంచెం ఏదో బాగుంటాడు. లేదు సార్ బాగుంది అసలు. నాకైతే కనెక్టివిటీ ఎక్కడ పోలేదు సార్. ఐ ఎంజాయ్డ్ ఫుల్లీ. నేను అంటే మీరు ఎలా పాడుతున్నారో తెలియదు కానీ నేనైతే పాడేసుకుంటా. యా అసలు అట్లా బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ యూ టుమారో. బాయ్. థ్యాంక్ యూ.